దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. మనము కృపావరములు లేదా ఈవుల గురించి నేర్చుకుంటా ఉన్నాం. ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కృపావరాలు నేర్చుకున్నాం. అలాగే తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి కృపావరముల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఈవులు కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. చివరి వారం ఉపదేశకులు, టీచర్స్ గురించి మనం నేర్చుకుందాం. ఉపదేశకుల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో సంఘానికి ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే వాళ్ళు. మన చేతు వేళ్ళని చూస్తే మనం తంబునేలు బొటనవేలు అపోస్తులు అనుకున్నాం. సో ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యము. సో బొటనవేలు లేకపోతే ఇంకా ఏ పని కూడా చేయలేము. సో బొటనవేలు అనేది చాలా శ్రేష్టమైనది. అది అపోస్తులు అయితే మరి చూపుడు వేలు హెచ్చరించడానికి వినియోగించేటువంటి చూపుడు వేలు, వార్నింగ్ ఇవ్వడానికి ఉపయోగించే చూపుడు వేలు అపోస్తలు అంటే ప్రవక్తలకు సాదృశ్యంగా, అంటే ప్రవక్తలకు ఉదాహరణగా మనం చూసాం. అలాగే మిడిల్ ఫింగర్ సువార్థికుడు. అన్ని పరిచర్యలకు మూలం సువార్తనే. సువార్త లేకపోతే ముందు ఏ పరిచర్య ఉండదు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత రింగ్ ఫింగర్ కాపరి యొక్క డ్యూటీ మరి వధువు సంఘమును, అంటే క్రీస్తు యొక్క సంఘమును సిద్ధపరచడం కాపరి యొక్క బాధ్యత. రింగ్ ఫింగర్ కాపరి అని చూసాం. చివరిగా చిటికెన వేలు. సో అది టీచర్స్ అని మనం ఇంతకుముందు నేర్చుకోవడం జరిగింది. సో అపోస్తులత్వాన్ని లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి ఈ వరాలను ఇలాగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. సో ఐదుగురు పరిచారకులు ఎలా ఉంటారు? అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు మరియు ఉపదేశకులు. మరి ఉపదేశకుడు చిన్నవాడే, అందరికంటే చివరిలో ఉన్నాడు. కానీ ఉపదేశకుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంటుంది. ఉపదేశకుడు లేకపోతే సంఘాలన్నీ పాడైపోతే, బోధకులు లేకపోతే, ఉపదేశకులు లేకపోతే. ఈరోజు సంఘంలో అతి ప్రమాదకరమైన విషయం ఏంటంటే పాస్టర్లు ఉన్నారు కానీ బోధకులు లేరు, ఉపదేశకులు లేరు. వాస్తవానికి బైబిల్ ప్రకారం ప్రతి కాపరి, ప్రతి సంఘ పెద్ద లేదా ప్రతి సంఘ అధ్యక్షుడు, ప్రతి సంఘ కాపరి బోధింప తగిన వాడై ఉండాలని తిమోతి రాసిన పత్రికలో మరి తీతుకు రాసిన పత్రికలో చూస్తాం. మరి వాళ్ళు బోధించే సామర్థ్యం లేకుండానే కాపర్లు అవ్వడం అనేది సంఘానికి నిజంగా శాపమే, దౌర్భాగ్యకరమైన స్థితి అంటారు దాన్ని. ఎందుకంటే ప్రతి సంఘ కాపరి ఖచ్చితంగా బోధింప తగిన వాడై ఉండాలనేది కండిషన్. నాయకత్వంలో ఉన్నటువంటి కండిషన్, నాయకులను ఎన్నుకున్నప్పుడు చూపించేటువంటి కండిషన్ అది. ఓకే. అయితే మరి ఉపదేశకుల యొక్క ఆవశ్యకత, ఉపదేశకుల యొక్క అవసరం ఏంటో అనేది చూద్దాం. ఇక్కడ గ్రీక్లో వాడబడిన పదం డిడాస్కలోస్. ఉపదేశకులను ఏమంటారంటే డిడాస్కలోస్ అంటారు. ఉపదేశాన్ని ఏమంటారంటే డిడాస్కలియా. టీచింగ్ని డిడాస్కలియా అంటారు. ఈ పదం దాదాపుగా 58 సార్లు ఉందండి. కృత నిబంధనలో మనం ఉపదేశం గురించినటువంటి మాట 58 సార్లు చూడొచ్చు. ఇంతకీ డిడాస్కలస్ అనగా ఏంటి? అనగా ఇన్స్ట్రక్టర్, గురువు, బోధకుడు అంటాం మనం. ఇన్స్ట్రక్టర్ అంటే సరైన రీతిగా, సరైనటువంటి విధానంలో సత్యవాక్యాన్ని నీకు ఇన్స్ట్రక్ట్ చేసేవాడు, బోధించేవాడు అనేటువంటి అర్థంతో చూస్తున్నాం. మాస్టర్ అని ఉంది. మాస్టారు, తెలుగులో మాస్టారు అంటాం. ఉపదేశకుడు, ఈయన నా మాస్టర్ అంటే ఉపదేశకుడు అని. మాస్టర్ అంటే యజమాని అర్థంతో అది వాడబడలేదు. అంటే మనం టీచర్ని మాస్టారు అని అంటున్నాం. మాస్టర్ గారు అన్నప్పుడు యజమాని కాదు. జనరల్గా మాస్టర్ అనే పదం మనం యజమానిగా వాడడం వేరు. అంటే జీసస్ని మాస్టర్ అంటాం, అంటే యజమాని అనే వ్యక్తి వేరు. ఇక్కడ మాస్టారు అంటే ఉపదేశకుడు అనేటువంటి అర్థంతో తీసుకోవాలి. టీచర్ అంటే బోధకుడు లేదా గురువు అనేటువంటి అర్థంతో వాడబడింది టీచర్. డాక్టర్ అనే పదం కూడా ఉందండి, అంటే బాగు చేయవాడు, చక్కదిద్దువాడు. డిడాస్కలస్ అనే పదానికి గ్రీక్లో ఈవెన్ డాక్టర్ నిజమే, అంటే వాక్యముతో బాగు చేయవాడు, వాక్యంతో సమస్యలను చక్కదిద్దువాడు, వాక్యంతో భిన్నమైనటువంటి పరిస్థితులను చక్కదిద్దువాడు, అనారోగ్యకరమైనటువంటి బోధలను చక్కదిద్దువాడు, అనారోగ్యమైనటువంటి హితబోధ అంటాం కదా, ఆరోగ్యం అంటాం. అంటే చూడండి ఎంత అద్భుతమైన మాటనో. ఆరోగ్యకరమైన బోధ, హితవాక్యం అని ఉంటుంది బైబిల్లో. మరి హితవాక్యముకు వ్యతిరేకమైనది ఏంటిది? అనారోగ్యకరమైన బోధ. మరి డాక్టర్ ఏం చేయాలి? అనారోగ్యకరమైన బోధ నుంచి వెళ్ళి ప్రజల్ని విడిపించాలి, బాగు చేయాలి, చక్కదిద్దాలి. మేబీ అందుకనేమో డాక్టర్ అనే పదాన్ని కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. సో బోధకుడు లేదా టీచర్, డాక్టర్ లేకపోతే ఇన్స్ట్రక్టర్ లేకపోతే మాస్టర్, ఇవన్నీ
టీచర్కు ఉపదేశకునికి వాడబడినటువంటి పర్యాయ పదాలు. ఉదాహరణలు చూద్దాం కొందాం. ఉపదేశకుడు ఎలా ఉపదేశించాలి? ఇది చాలా ప్రధానమైన విషయం. సరే, ఇంతకీ ఉపదేశకుడు ఉన్నాడు, వాక్యం ఉపదేశించాలి, కానీ ఎలా ఉపదేశించాలా అనేది మరి అవసరమే కదా. ఏది ఎలా పడితే అలా ఉపదేశిస్తే అది ఉపదేశమే అవుతుందా? ఎలా ఉపదేశించాలంట? 2 తిమోతి 2:15 పౌలు తిమోతికి హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమన్నాడు? సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలంట. చదవండి, ఆ లేఖనం అండర్లైన్ చేసుకోండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలా. సరిగా ఉపదేశించాలి అంటే అర్థం ఏంటిది? సరిగా విభజించాలని అర్థం. సరిగా విభజించకపోతే సరిగా ఉపదేశించలేము. బైబిల్లో మనం అన్ని కలగూర గంపలాగా కలుపుకున్నాం అనుకోండి, ఏది అర్థం కాదు. కలగూర గంపలా కలిపితే అన్ని ఒకేదాన్ని కలిపేసినాం మనకు అర్థం ఎలా వస్తుంది? వాక్యాన్ని విడమరచాలి, విభజించాలి. ఎక్కడ ఆడ లైన్ ఉందో విభజించాలి, ఎక్కడెక్కడ లైన్ అది తేడా వచ్చిందో దాన్ని, అంటే ఎక్కడ సరైనటువంటి గీత గీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. అది యూదులకు సంబంధించిందా, విశ్వాసులైన క్రైస్తవులకు సంబంధించిందా, అది గ్రీసు దేశాలకు సంబంధించి మాట్లాడిండా లేఖనంలో, అది ఎవరికి వర్తిస్తుంది అనేది విభజన చేయకపోతే అన్ని కలిపేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? సో ఆలోచించండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనము విభజించుకోలేదనుకో, అసలు ధర్మశాస్త్రం ఎక్కడుందా, ఎక్కడుంది, అది విశ్వాసులకు ఇవ్వబడిందా, క్రైస్తవులకు ఇవ్వబడిందా, అసలు దాన్ని పాటించమంటున్నాడా, పాటించమనట్లేదా? అంటే నిన్న ఒక చిన్న డిస్కషన్ జరిగింది, చెప్తున్నాను, గుర్తొచ్చింది. సో అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించలేదనుకోండి, ఏమైపోతాం? దేన్ని అనుభవించుకోవాలో దేన్ని అనుభవించుకోకూడదో మనకు తెలియదు. అందుకే ఉపదేశకుడు ఎలా ఉపదేశించాలి అని అంటే, లైన్ కరెక్ట్ గీయాల. సత్యవాక్యానికి సరైనటువంటి లైన్ గీయాల, ఏది ఎటువైపు ఉందనేది. సో సరిగా ఉపదేశించాలి అంటే సరిగా విభజించాలని అర్థం. సరిగా విడమర్చి చెప్పాలి, లేకపోతే ఏమవుతుంది? తప్పుడు అవగాహనలోకి వెళ్ళిపోతాం. రెండోది, సత్యవాక్యం అది నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని ఉపదేశించాలా. ఏ బోధన పడితే ఆ బోధన ఉపదేశించకూడదంట. బోధకుడు అనేవాడు ఏ బోధ అయితే నమ్మదగిన బోధ ఉందో, దేన్నైతే గట్టిగా పట్టుకోవాలో దాన్నే గట్టిగా పట్టుకోవాలా. అబద్ధాన్ని గట్టిగా పట్టుకొని బోధిస్తే ప్రయోజనం ఏంటండి? ఏమంటారు? అసత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉపదేశించవచ్చా అండి? గట్టిగా పట్టుకోవడం అంటే ఇప్పుడు చాలా మంది గట్టిగా పట్టుకున్నారు, అసత్యాలను కూడా గట్టిగా పట్టుకున్నారు. అవునా? అవునయ్య, ఏమంటారు? అవును. పట్టుకున్నారా లేదా? పట్టుకున్నాం. మరి అసత్యాలను కూడా గట్టిగా పట్టుకున్నారు. మరి గట్టిగా పట్టుకుంటే ఎలాగా? గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటండి? నమ్మదగిన బోధన అంటున్నాడు. ఏ ఏ బోధన పట్టుకోవాలి గట్టిగా? హలో, నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకోవాలి. ఏది పడితే అది కాదు. నమ్మదగిన బోధ ఎక్కడ ఉంటుంది? బైబిల్లోనే ఉపదేశించబడింది. ఆ ఉపదేశించబడిన బోధనే గట్టిగా పట్టుకోవాలా. ఎవరైనా కొత్తగా ఏదన్నా వచ్చి చెబితే నమ్మకూడదు. చదవండి ఒకసారి తీతు 1:9 కానీ 1 తిమోతి 3:2 ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. బోధ అనేది ఒకటే ఉంటుంది. యూదా రాసిన పత్రికలో చెప్పినట్టుగా పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఒకటే బోధ. ఇంకా రకరకాల బోధలు ఉండవు, రకరకాల బోధలు ఉండవండి, ఒకటే బోధ ఉంటుంది. మరి ఆ నమ్మదగిన బోధనే గట్టిగా చేపట్టుకొని ఉపదేశించాలి. ఈరోజు బోధకులను చూడండి, ఏం బోధిస్తున్నారో కూడా తెలియదు, ఎందుకు పట్టుకున్నారో తెలియదు వాళ్ళు బోధించేదాన్ని. సో ఇది చాలా బోధలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మన స్థానిక సంఘాల్లో ఏం పట్టుకొని బోధిస్తున్నామో కూడా తెలియదు. ఏదోటి బోధించాలి కాబట్టి బోధించేస్తున్నాం అన్నట్టుగా బోధించేస్తున్నామేమో బహుశా. మరి ఇది సరైనదేనా నేను బోధిస్తుంది? దేవునికి అనుకూలమైనదేనా? దేవుడు ఉపదేశించిందేనా? మరి బోధిస్తే ప్రజలకు క్షేమం కలుగుతుందా? వాళ్ళు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారా? ఆధ్యాత్మికంగా దీవించబడతారా? ప్రభువైన యేసుక్రీస్తుకు దగ్గరవుతారా? సో ఈ ప్రశ్నలు వేసుకోవాలి బోధించేవాడు. అవునా? అవును. ఎస్. మూడోది, మాన్యమైనదిగా ఉపదేశించాలంట. చదవండి, తీతు 2:8 ఏమంటుంటే, ఉపదేశం మాన్యమైనదిగా ఉండాలా. మన ఉపదేశాలు మాన్యమైనదిగా ఉన్నాయండి? అన్ని విలువలేనివిగా, చాలినివిగా, చప్పగా, అవునా? అసలు రుచే ఉండదు వాస్తవం చెప్పాలంటే. అంటే వాటికి ఉన్నటువంటి విలువైన వాడిగా లేనే లేవు.
మన ఉపదేశాలన్నీ చాలిచాలనిగా ఎప్పుడు తరచుగా బలహీనంగా, లేకపోతే శరీర సంబంధంగా, ఆరోగ్య సంబంధంగా, ఆశీర్వాదాల సంబంధంగా, ఈ లోక సంబంధంగా, జీవన సంబంధంగా, ఐహిక విచారాల సంబంధంగా మరి ఒకవేళ ఉన్నట్లయితే ప్రయోజనం ఏంటి? అంటే ఉపదేశం అనేది మాన్యమైనదిగా ఉండాలి అని అంటే ఏ కోణంలో మాట్లాడుతున్నాడు? దాన్ని అసత్యంతో కలపకూడదు, అది పలస చేయబడకూడదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి ఆ స్థితిలోనే అది ఉండాల. పౌలు తీతుకు ఉపదేశిస్తున్నప్పుడు, ఇన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మరి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, తీతు భాష 2:8లో ఎందుకు అది చెబుతున్నాడు మాన్యమైనదిగా ఉండాలి అనేది? కొంతమంది తీతులో మీరు చూస్తే 2వ అధ్యాయం మీరు 8 నుండి 12, 15, 14 వచనాలు చదివితే అక్కడ క్రేతీల గురించి మాట్లాడుతున్నాడు. క్రేతీలు భయంకరమైన వాళ్ళంట, దుష్ట మృగములంట, చెడ్డవారంట, సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తారంట, వాళ్ళు బయటికి దేవుని ఎరుగుతామని చెప్పుకుంటారని లోపల దేవుని ఎరగమన్నట్టున్నారంట. మరి అలాంటి పరిస్థితిలో బోధ ఎంత శ్రేష్టంగా ఉండాలి, ఎంత మాన్యమైనదిగా ఉండాలి. బోధ ఎక్కడ కూడా ఏం కాదు, పలచన కాకూడదు. దాని స్థాయిని తగ్గించకూడదండి. బోధనే అంతే. బోధను నువ్వు నేను ఏం చేయడానికి లేదు, దాన్ని మార్చడానికి లేదు, దాన్ని కలపడానికి లేదు, దాన్ని డైల్యూట్ చేయడం కుదరదు. బోధనది మాన్యమైనదిగానే ఉంటుంది, మాన్యమైనదిగానే ఉపదేశించాలి. ఎలా ఉంటే ఆ స్థాయిలోనే దాన్ని ఉపదేశించాలి అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. 4వది, బోధ ఎలా ఉండాలంటే సంక్షేమ వాక్యంతో కూడినదై ఉండాలంట, హితవాక్యంతో ఉపదేశించాల. తీతు 2:8లోనే చూస్తున్నాం. ఒకసారి మళ్ళీ అదే సేమ్ రిఫరెన్స్ లో మీరు గమనించండి. ఎలా ఉండాలా? మాన్యమైనది మాత్రమే కాదు, అది హితవాక్యముతో ఉపదేశించాలి. ఆరోగ్యం, హితం అంటే మేలు, హితం అంటే క్షేమం, వాక్యము క్షేమకరంగా ఉండాలా. చూస్తున్నారా? ఎవరైనా రిఫరెన్స్లు గమనిస్తున్నారా? చూస్తున్నామన్నా గమనిస్తున్నాం. మోసము లేనిదై ఉండాలి. ఉన్నది చెప్పండి, లేని చెప్తున్నారు ఏంటండి? అదే తీతు 2:8. ఫస్ట్ మనం రాసిన వాక్యాన్ని మాట్లాడదాం. ఉపదేశం మాన్యమైనదిగా, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదిగా ఉండాల. తను చెప్పినట్టుగా మోసము లేనిదిగా ఉండాల. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. అసలు నేను ఆ మాటను మెన్షన్ చేయడం మర్చిపోయాను. నీ ఉపదేశం ఎలా ఉండాలంట? మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలి. 3 విషయాలు ఇక్కడే ఉన్నాయి. 3 పాయింట్ చూస్తున్నాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? 7వ వచనం, పరపక్షమందుండు వాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యం విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. అంటే మనకు అపోజిషన్ ఉంటుంది. అపోజిషన్ ఉన్నవాడు మన గురించి ఒక చెడ్డ మాట కూడా పలకకూడదంట. చెడ్డ మాట పలికిన వాడు సిగ్గుపడాలంట. ఆ రీతిగా మన బ్రతుకు, మన బోధ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అవునా అండి? అవునా? 2 చెప్తున్నాడు అక్కడ. సో ఈ మాట చెప్పడానికి కూడా కారణం ఉందండి. ఎన్నిటికంటే ముఖ్యమైన విషయం ముందు వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి వచనం, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఆరోగ్యకరమైన బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏంటిదంటే ఇంతకీ ఆరోగ్యకరమైన బోధ అంటే ఇది ఆరోగ్యకరమైన బోధను చాలా మంది బోధించట్లేదు. ఏంటిది ఇంతకీ ఆరోగ్యకరమైన బోధ? ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములు యందు లోపము లేని వారునై ఉండవాలనంట. వృద్ధులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. వృద్ధ స్త్రీలు, అలాగునే ఇద్దరు వృద్ధులు అంటే ముందు చెప్పింది పురుషులు అంట. తర్వాత అలాగునే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. మంచిగా వినండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకోని వారును,
మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఏంటిదంట? మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించుము. చూడండి, ఇక్కడ మంచి బోధ, మంచి ఉపదేశము, మంచి బోధకు తగినట్టుగా జీవించడము, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలని యవ్వన పురుషులను హెచ్చరించుము. చూడండి, హితబోధ అంటే ఇది ఆరోగ్యకరమైన బోధ. ఒకవేళ నేను ఈ బోధ ఈరోజు చేస్తే తరిమి కొడతారు సంఘాల నుంచి. ఎందుకు చెప్పాడు? స్త్రీలు ఇలా ఉండాలా, వృద్ధ స్త్రీలు ఉండాలా, వృద్ధ పురుషులు ఇలా ఉండాలా, యవన పురుషులు ఇలా ఉండాలి, ఇవన్నీ హితబోధ. దానికి మించి మారుతున్నాం, దాన్ని మించి చేస్తున్నాము అని అంటే మరి ఆరోగ్యకరమైన బోధ ఎలా అవుతుంది? ఎవరు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ పనిచేయాలి అనేది తెలిసి ఉండాలా. దేవుడు ఊరికనే చెప్పలేదు, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఒక ఉపదేశం ఇలా ఉంది అని అంటే అర్థం ఏంటిదండి? క్షేమం కోసం చెప్పాడా, క్షేమం కోసం కాదా? క్షేమం కోసం. హితబోధ, హితవాక్యం, అవునా? సరే, మనం బిబ్లికల్ ఉమెన్హుడ్ అనే అంశం నేర్చుకున్నప్పుడు లోతుగా నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతంగా దీన్ని వదిలేస్తున్నాను. ఓకే, ఇంకా అంటే కొన్ని విషయాలు మనకు వాక్యంలో సంపూర్ణంగా చూడాలి. తీతు పత్రిక 1వ అధ్యాయంలో పురుష నాయకత్వం చెప్పి మళ్ళా 1వ అధ్యాయంలో ఎక్కడ స్త్రీలను ప్రస్తావించకుండా 2వ అధ్యాయంలోనే మిగతా వాళ్ళని ఎందుకు ప్రస్తావించాడు? వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు, యవన స్త్రీలు, యవన పురుషులు ఎందుకు ప్రస్తావించాడు అనేటువంటి ఆ విభజనను అర్థం చేసుకునేటువంటి తెలివి, జ్ఞానము, సత్యవాక్యాన్ని సరిగా విభజించి చూసే లక్షణము చాలా మందికి లేదు. అవునా అండి? హలో, అవునన్నా, ఎస్, నిజమే. అవును. ఏది ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటేనే క్షేమం. స్థలం మారితే, ప్రదేశం మారితే ఇది జరగకూడని అన్ని జరుగుతాయి. ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలా, మించి మీరితే ఏమవుతుంది? అనవసరమైన తయారైతే, అవునా? అనవసరమైన వస్తాయి, రావా? వస్తాయి. ఈరోజు కార్పొరేట్ సంస్థలలో పనిచేసే వాళ్ళ స్థితులు చూస్తే అర్థమవుతుంది. అసలు వాల్యూస్, రిలేషన్షిప్స్లో వాల్యూస్ లేకపోవడం. ఇంకా ఉపదేశం ఎలా బోధించాలి? 2 తిమోతి 4:2 సమయమందు అసమయమందు ఉపదేశించాలా. టైం పెట్టుకొని కాదు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు. అంటే బోధించడానికి, సువార్తను ప్రకటించడానికి, ఉపదేశించడానికి, అది సువార్తను బోధించడానికైనా, వాక్యాన్ని బోధించడానికైనా సమయం దొరకడం అంటే అర్థం ఏంటిదండి? నీకు సమయం దొరికినప్పుడా? హలో, వినేవారికి కూడా సమయం ఉన్నప్పుడు. నీకు సమయం దొరికినప్పుడు కాదు, దేవుడు అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు అని అర్థం. సమయం అనేది టైం గురించి మాట్లాడట్లేదు, చాయిస్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సమయమందు అసమయమందు ప్రకటించి ఉపదేశించాలి అని అంటే టైం గురించి మాట్లాడట్లేదు. అంటే మనం పెట్టుకునే టైం గురించి మాట్లాడట్లేదు. అది అవకాశం, చాయిస్. ఎప్పుడు బోధించే అవకాశం వస్తే అప్పుడే చేయాలి. అవునా? అవునన్నా, అలా అవును. అయ్యో, ఇప్పుడు నేను బోధించే టైం కాదండి, రాత్రి 8 అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే రైటేనా? హలో, నాకు ఇప్పుడు రాత్రి 9 తర్వాత ఫోన్ చేసిరు అనుకోండి, ఇది క్లాస్ టైం కాదు, నువ్వు క్లాస్ టైంలోనే ప్రశ్నలు అడగాల, నువ్వు రాంగ్ టైంలో నాకు ఫోన్ చేసినావా అని అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఇంకోసారి నేర్చుకునే ఇష్టం ఉంటుందండి. సో సమయమందు అసమయమందు ఉపదేశించాలి. ఇంకా సత్కార్యాల కోసం సిద్ధంగా ఉండి ఉపదేశించాలి. 2 తిమోతి 3:16 చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నటువంటి మాట. దైవజనుడు సన్నద్ధుడై ఉండాల. దేనికోసం? ఉపదేశించడానికి. ఎందుకు? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంట, దేవుని ఉప్పిరి వలన, దేవుని ఆవేశం వలన, దేవుని యొక్క శ్వాస వలన కలిగిన ప్రతి లేఖనము అది ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. లేఖనం యొక్క ఉద్దేశమే, దేవుడు లేఖనాలను ఊదిందే, లేఖనాలను మనకు అనుగ్రహించిందే ఉపదేశించడానికి. దైవజనుడు దేనికోసం సన్నద్ధుడై ఉండాలా? ఉపదేశించడానికి సన్నద్ధుడై ఉండాలా. దైవావేశం వల్ల కలిగిన ఉపదేశించడానికి. ఆ తర్వాత ఉపదేశాన్ని తప్పిపోతే ఖండించాలా. ఖండిస్తే సరిపోదు, ఖండించిన తర్వాత బుద్ధి చెప్పాలంట, అంటే సరైన దిశలో మళ్లించాలి దాన్ని.
బుద్ధి చెప్పి దాన్ని మళ్ళీ మంచి దారిలోకి తీసుకురావాలా. ఓవరాల్గా నీతి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరం ఉంది. ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే విన్నవారిని మనం ఎవరైతే బోధిస్తున్నామో వారందరిని మళ్ళీ ఎక్కడ తీసుకురావాలంట? సత్కార్యాల కోసం సిద్ధపరచాలి. నీతి అందు వాళ్ళను తర్ఫీదు ఇవ్వాలంట, నీతి అందు నిలబెట్టాలా. అది ఫైనల్ గోరి. ఉపదేశకుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని కంప్లీట్గా నిలబెట్టడం, కంప్లీట్గా నీతి అందు ట్రైనింగ్ ఇవ్వాలా, దైవిక నీతి అందు ఎదిగింపచేయాలి, వాక్యం యొక్క నీతి అందు ఎదిగింపచేయాల. స్వనీతిలో కాదు, దైవికమైన నీతిలో, వాక్యానుసారమైన నీతిలో వాళ్ళని చివరిగా ఎదిగించాలి, నిలబెట్టాల. అది ఉపదేశకుని యొక్క అల్టిమేట్ గురై ఉండాలా. అందుకే ప్రతి సత్కార్యం కోసం సిద్ధంగా ఉండాలి బోధ ద్వారా. 7వది, సన్మార్గంలో నడిపించేలా ఉపదేశించాలి. తీతు 1:11 చదవండి. ఎక్కడ నడిపించాలంట? సన్మార్గంలో నడిపించేలా ఉపదేశించాలా. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళకి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? చాలా మంది లాజిక్స్ నమ్మడం కంటే హృదయాన్ని నమ్మి మోసపోతూ ఉంటారు. హృదయం అన్నింటికంటే భయంకరమైన వ్యాధి గలది, మోసపూరితమైనది. అంటే వీళ్ళు నమ్మేదే హృదయాన్ని, లాజిక్స్ నమ్మరు. బ్రెయిన్, మనసు లాజిక్స్ను వెతుకుతుంది. కొంతమంది అక్కడ హృదయం దగ్గర బంధించబడతారు. హృదయంలో వచ్చే తలంపులను బట్టే వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అది మోసపోతున్నారనే విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. చాలా డేంజర్ అండి. మీరు హృదయాన్ని కాదు నమ్మాల్సింది, వాక్యాన్ని నమ్మాలా. మీ హృదయం చెప్పింది వినకండి, మీ మనసు చెప్పింది కూడా వినొద్దు. వాక్యం ఏం చెప్తుందో వినాలా. మనసు చెప్పింది, హృదయం చెప్పింది మోసపూరితంగా ఉంటుంది. అందుకే మోసపోతాం మనం. మనసు చెప్పింది, హృదయం చెప్పింది విన్నోళ్ళు ఖచ్చితంగా మోసపోతారు. చూడండి, ఇప్పటిదాకా ఉపదేశకుడు ఎలా ఉపదేశించాలనేది 7 పాయింట్స్ చూసాం. మరి ఉపదేశకుడు ఎలా బోధించకూడదో కూడా 7 పాయింట్స్ చూద్దాం. మరికొన్ని పాయింట్స్ చూద్దాం. నెంబర్ 1, మోసయుక్తంగా బోధించకూడదు. తీతు 2:8 ఇప్పుడే చదివిన, మోసము లేనిదిగా ఉండాలి. నీ ఉపదేశం ఎలా ఉండాలంటే మోసము లేనిదిగా ఉండాలి. ఒకసారి అందరూ తెస్సలోనికలకు రాసిన పత్రిక తీస్తారా? 1వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్లో తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. 3వ వచనం చదవండి. ఏముందో చెప్పండి అక్కడ. ఏలయనగా నీ బోధ, పౌలు అంటుండే, ఏలయనగా మా బోధ మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు అంటున్నాడు. చదవండి ఒకసారి ఎవరైనా గట్టిగా. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ చాలు. ఏమంటున్నాడు అంటే, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు అంటున్నాడు. బోధకునికి ఉండాల్సిన గట్స్ ఏంటో తెలుసా? బోధిస్తున్న వానికి ఉండాల్సినటువంటి ధైర్యం ఏంటో తెలుసా అండి? ఇదిగో నేను మీ మధ్యలోకి వచ్చి బోధిస్తున్నాను, మా బోధ నిజంగానే కపటమైనది కాదు, మా బోధ మోసపూరితమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు అని చెప్పగలగాలి బోధించేవాడు. అలా ఉంటుంది బోధ అంటే. మరి మనం చెప్పగలుగుతామా ఈ మాట? నేను కపటంగా బోధించట్లేదు, మోసయుక్తంగా నేను బోధించట్లేదు, అపవిత్రంగా నేను బోధించట్లేదు అని మనం చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉన్నామా? ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. మరి అలా చెప్పాలి అంటే 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మేము మీ మధ్యలోకి వచ్చి, నేను నా జత పని వారు ధైర్యంగా చెప్తున్నాం. ఈ మాట నేను ధైర్యంగా చెప్తున్నాను. ఏంటి అని అంటే, మేము మీ మధ్యలోకి వచ్చి బోధిస్తున్నప్పుడు మేము ధైర్యంగా చెప్తున్నాం, మా బోధ కపటమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు, మా బోధ మోసయుక్తమైనది కానే కాదు అని మేము కూడా మీ ఎదుట ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకు ధైర్యంగా చెప్పగలుగుతాం చెప్పండి? ఏ కారణం చేత ధైర్యంగా చెప్పగలుగుతాం? ధైర్యంగా చెప్పడం వేరు, ఇక్కడ విర్రవీగట్లేదు. అంటే అతిశయించడము లేదా గొప్పగా చెప్పడం, గర్వించడానికి సంబంధించిన మాటగా నేను చెప్పట్లేదు. మేము నిజంగానే మీ మధ్యలోకి వచ్చి, లేకపోతే 6 నెలల నుంచి మీకు బోధిస్తున్నాం. ఇంకా 4 రోజులు అయితే 7 నెలలు అవుతుంది మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి. 6 నెలలు కంప్లీట్ అయిపోయినట్టు, 7 నెలలు కంప్లీట్ అయినట్టు. సో మరి 7 నెలల నుండి మీ మధ్యలో మేము బోధిస్తున్నప్పుడు మా బోధ నిజంగానే మోసయుక్తంగా బోధించలేదని,
కపటంగా బోధించలేదని, లేకపోతే అపవిత్రంగా బోధించలేదని ఎలా తెలుసు? 3 విషయాలండి ఇక్కడ. 4వ వచనం మీరు గమనించండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించండి దయచేసి. ఏముంది అక్కడ? పౌలు అంటున్నాడు, ఉపదేశించుట కంట దేవుడు మమ్మల్ని యోగ్యులుగా చేశాడంటున్నాడు. దేవుడు మమ్మల్ని యోగ్యులుగా చేసి ఈ ఉపదేశించేటువంటి బాధ్యత మాకు అప్పగించాడు కనుక మేము కేవలము దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే బోధిస్తున్నాం. కండిషన్ ఏంటో తెలుసా అండి? కండిషన్ ఏంటి అంటే కేవలం దేవుణ్ణి సంతోషపెట్టడానికే బోధించాలా. ఇది మొదటి కండిషన్. నా బోధ నిజంగా మోసం లేదు, నా బోధలో నిజంగా కపటం లేదు, నా బోధలో అపవిత్రం లేదు అని అంటే అక్కడ మొదటి కండిషన్ ఏంటంటే ఎవరైతే నాకు బోధించమని అప్పగించారో ఆ బోధించేవాడు అప్పగించినటువంటి ఆ ప్రభువును, ఆ దేవుణ్ణి సంతోషపెట్టడానికే బోధించాలి. అది మొదటి విషయం. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని సంతోషపెట్టడానికి బోధిస్తున్నారు? ప్రజలనా, నాయకులనా, సమాజాన్నా, డినామినేషన్లనా, ఆర్గనైజేషన్లనా? ఎవరిని సంతోషపెట్టడానికి బోధిస్తున్నారు చెప్పగలుగుతారా? మీ బోధలో రాజీ పడని తత్వం ఉందా అండి? ఎవరికి భయపడని తత్వం ఉందా? రాజీ పడని తత్వం ఉందా? మీకు బోధ అప్పగించిన వ్యక్తిని మాత్రమే సంతోషపెట్టడానికి బోధిస్తున్నారా? లేకపోతే ఎవరిని పడితే అలా సంతోషపెట్టడానికి బోధిస్తున్నారా? హలో, కదండి. ఇప్పుడు మనకు ఎవరైనా ఉద్యోగం ఇప్పించారు అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడనో ఉద్యోగం ఇప్పిస్తే ఏం చేయాలండి? మనం కంపెనీ కోసం పని చేస్తామా, ఉద్యోగం ఇప్పించిన వాని కోసం పని చేయాలా? కంపెనీ కోసమే పనిచేయాలండి. తప్పు కదా కంపెనీ క్రాంతి. ఉద్యోగం ఇప్పించిన వాని కోసం చేయాలి. ఎందుకంటే రోజు మన కళ్ళ ముందు ఉంటాడు, మన ఇంటి పక్కనే ఉంటాడు, బంధువు అయి ఉంటాడు, స్నేహితుడు అయి ఉంటాడు. ఫీల్ కాడా అండి ఆయన కోసం పని చేయకపోతే? హలో, అట్లా అని చెప్పి కంపెనీని మోసం చేయలేం కదన్నా. చెయ్యాలి క్రాంతి. అంటే అక్కడ మోసం చేస్తున్నాను కదా, ఇక్కడ ఇంపార్టెంట్. ఉద్యోగం ఎవరైతే ఇప్పించారో వాళ్ళ కోసమే పని చేయాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. ఏమంటారు? అలాగే మనం ఏ డినామినేషన్ వచ్చినామో ఆ డినామినేషన్ సంతోష పెట్టడానికి బోధించాలా. ఏ సంస్థలో పనిచేస్తున్నామో ఆ సంస్థ వాళ్ళని సంతోషపెట్టడానికి బోధించాలా. ఏ లొకాలిటీలో ఉండి పనిచేస్తున్నామో ఆ లొకాలిటీలో ఉన్న వారిని సంతోషపెట్టడానికి బోధించాలా. ఏ సంఘం అయితే నడిపిస్తున్నామో ఆ సంఘంలో ఉన్న వారిని సంతోషపెట్టడానికి బోధించాలా. ఏమంటారు? తప్ప ఇట్లా బోధిస్తే? తప్పే. మనం అదే చేస్తున్నాం కదా, అందుకే చెప్తున్నాను అలాగా. కంపెనీ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నప్పుడు కంపెనీడు ఉద్యోగం ఎవరు ఇప్పించినా కంపెనీ కోసమే పనిచేయాలి వాస్తవానికి. సో మనకు సువార్త ఎవరు చెప్పినా, మనల్ని ఎవరు నడిపించినా, ఏ సంస్థలో పనిచేసినా, మనం ఏ డినామినేషన్లో ఉన్నా కానీ వాస్తవానికి ఎవరి కోసం బోధించాలి, ఎవరిని సంతోషపెట్టడానికి బోధించాలండి? దేవుణ్ణి దేవుణ్ణి సంతోషపెట్టడానికి బోధించాలి, ప్రభువును సంతోషపెట్టడానికి బోధించాలా. కానీ మనం డినామినేషన్ సంతోషపెడతాం, మన సంస్థలను సంతోషపెడతాం, మన బ్యాక్గ్రౌండ్ను సంతోషపెడతాం. మనం ఏ బ్యాక్గ్రౌండ్ చదివినా ఆ బ్యాక్గ్రౌండ్నే సంతోషపెడతాం. అవునా? అక్కడ ప్రభు లేడు, దేవుడు లేడు. ఏమంటారు? అవునన్నా. ఉన్నాడా? ఇంకెక్కడ ప్రభు లేడు. అందుకే పౌలు ఎంత ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు. ఉపదేశించడానికి మమ్మల్ని యోగ్యులుగా దేవుడే చేశాడు, యోగ్యులుగా చేసి ఆ ఉపదేశాన్ని మా చేతికి అప్పగించాడు. కాబట్టి మేము ప్రభువును సంతోషపెట్టవాలని మాత్రమే బోధిస్తున్నాం. గలతీ 1:10 కూడా అంటాను, నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును. కాబట్టి నా సువార్త మనుషులను సంతోషపెట్టే సువార్త కాదు, కేవలం ప్రభువును సంతోషపెట్టడానికే నేను సువార్తను ఉన్నట్టుగా బోధిస్తున్నాను అంటున్నాడు. అవునా అండి? పౌలు సువార్త ద్వారా మనుషులను సంతోషపెట్టడానికి ట్రై చేస్తున్నాడా? లేదు, దేవుణ్ణి ఇంత సంతోష ఛాలెంజింగ్ గా మాట్లాడుతున్నాడు చూడండి. మేము ప్రకటించిన ఈ సువార్త మేము గాని పరలోకం నుండి దిగి వచ్చిన మరొక దూత గాని మేము ప్రకటించిన సువార్తను ప్రకటించకుండా మరి ఒక సువార్తను ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్పాడు. అంత సీరియస్ గా ఉంది వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర మోసం లేదు, కపటం లేదు, అపవిత్రత లేదు. 5వ వచనం కూడా చూడండి. ఏమన్నాడు?
మీ మధ్యలో మేము బోధిస్తున్నప్పుడు ధనాపేక్షను కప్పిపెట్టు వేషమును ఎన్నడూనూ వినియోగించలేదంట. అపోస్తులైనటువంటి పౌలు, తిమోతి, తన జతపని వారందరంట ధనాపేక్షను కోసం పనిచేయలేదంట, ధనాపేక్ష కలిగి పనిచేయలేదంట. మరి ఈరోజు ధనాపేక్ష లేని వాళ్ళని బోధించే వాళ్ళని చూస్తామా అండి? హలో, మెయిన్గా అది ధనాపేక్ష లేని బోధకులను చూపించండి. బోధిస్తున్నప్పుడు ఎంతో కొంత ఆపేక్ష కలిగి ధనం పట్ల వ్యామోహం లేకుండా బోధించే వాళ్ళని చెప్పండి. అది చెప్తున్నాడు పౌలు. మీ మధ్యలో మేము ఎప్పుడు అలాంటి వేషాలు వేయలేదు, డబ్బు కోసం ప్రాకులాడని మేము ప్రయత్నం చేయలేదన్నాడు. ఈరోజు డబ్బు ఇస్తేనే కానీ బోధించడానికి రాని సేవకులను చూస్తున్నాం. అవునా? డిమాండ్స్ ఉన్నాయండి. ఎవరు 20,000 30,000 గంటకే, 50,000 తీసుకునే వాళ్ళు ఉన్నారంట కదా గంటకి. నాకు తెలియదు, ఎందుకంటే నేను మీటింగ్లు పెట్టలేదు, నేను ఎవరిని విలువలేదు ఇప్పటివరకు. మీకే తెలిసి ఉండాలి. అవునా? హలో, అవునయ్యా. మాట్లాడండి. హైయెస్ట్ పెయిడ్ ఎంత ఉంది మీకు తెలిసినంత వరకు? హైయెస్ట్ పేమెంట్ ఎంత ఉందండి ఒక స్పీకర్కి మీ 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 పరిధిలో? అనే లోకల్లో ఒక ఆయన 1,00,000 తీసుకున్నాడు అన్నయ్య మొన్న ఈ మధ్య. 1,00,000 లోకల్లో ఇవ్వట్లేదని సౌదీ అరేబియాకి వెళ్ళిపోతున్నాడు. అవునా? ఓ, నేను చూసిన అతను 30,000 లాస్ట్ అన్న. 30,000 లాస్ట్ చేసిండ పాపం. ఉమ్. కాస్ట్లీ బోధ. చూడండి, అలా ఉంది పరిస్థితి. గంట ప్రసంగానికి. అవునా? ఏమంటారు? వామ్మో, అయితే మీరు నాకు చాలా ఇవ్వాలి. ఏమంటారు? ఏమంటారు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మీరైతే నాకు చాలా బాకీ ఉన్నారు. కనీసం తక్కువలో తక్కువ 30,000 లెక్క వేసుకున్నా కూడా 6 నెలలు 7 నెలలు, సరే 200 గంటలు, 200 గంటలు ఉంటూ 30,000 వేసుకోండి ఒకసారి. నెలకింత కడతామన్నా. ఆ? మా శాత కాదయ్యా. గారి దగ్గర అసలుకే పైసలు లేవు. 60-70 లక్షలు, 2 సెమినార్లు, ఇంకో 4 సెమినార్లు జరుగుతాయి. సెమినార్లు 6 గంటలైనా బోధిస్తున్నాం అంటే ప్రతి సెమినార్కు 6x3 1,80,000 ఇవ్వాలి కనీసం. ఏమంటారు? లాజర్ గారు మాట్లాడతాం. అంతకు ప్రతిఫలం సరే అబ్బో, మీతో నేను మీతో తెలుసుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. సో 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమన్నాడు? మేము అపోస్తులమై ఉన్నను, అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లనే గాని ఇతరుల వల్లనే గాని ఏ మెప్పును కోరలేదంటున్నాడు. నిజమైన సేవకుడు మెప్పును కోరుకోడు. అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూడండి, వాళ్ళ అపోస్తుల అధికారం ఇంకా మనలాంటి అధికారం కాదు, మనలాంటి చిన్న చిన్న పాస్టర్లు ఉన్నారు చూసిన ఆ అధికారం కాదు. వాళ్ళ అపోస్తుల అధికారం కలిగిన వాళ్ళు. అపోస్తుల అధికారం ఉన్నోడే మెప్పు కోరలేదంట, అధికారం చెలాయించలేదంట. మరి ఎలా ప్రవర్తించారంట? 8వ వచనం చదవండి. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మీ మధ్యలో మేము సాధులమై ఉంటిమంట. అది అండి నాయకత్వం అంటే. సాధులుగా ఉన్నారంట. ఇంకా స్తన్యమిచ్చు పాలిచ్చే తల్లి ఎలా సాధువుగా ఉంటుందో పిల్లల ఎడల, వాళ్ళ పట్ల అంత సాధులుగా ఉన్నారంట. మరి ఈరోజు బెదిరిస్తున్నారు చాలామంది. ఏమంటారు? ఎవడు గొప్ప అండి? బెదిరించినోడా సాధువుగా ఉన్నాడా? సాధువు ఉంటే చేతగానోడు కదండి, బెదిరించాలి. ఏమంటారు? హలో, సాధువుగానే ఉండాలన్న, బెదిరించకూడదు. క్రాంతి తప్పు. నాలా ఉంటే ఎవరు వింటారా? అందరు నాలాగా ఉంటే ఎవరన్నా వస్తారా? అసలు లెక్క చేస్తారా చెప్పు? సాధువుని ఎవరు లెక్క చేయట్లే. లెక్క చేయకపోయినా చేస్తాడన్న. మునప్ప విలువ ఉంటుందా? నాలాగా ఉంటే సాధువుగా అట్లా తగ్గించుకొని ఎవరు మనం సాధువు ఉంటే ఎవరు వింటారు చెప్పు? మనం ఇలా మృదుగా దేవుని ఉంటే. దగ్గర లెక్క ఉంటదన్న. దేవుని దగ్గర స్పిరిచువల్ గా లెక్క ఉంటది. మాట్లాడుతున్నావు, మరి మేమేమో నార్మల్ గా మాట్లాడితే నువ్వు హై స్పిరిచువల్ గా మాట్లాడుతున్నావు. ఎవరు లెక్క చేయరన్న సాధువుగా ఉంటే. అట్లా సాధువుగా చేయనందున కొంతమంది అన్నిలో కలిశారు.
మీరేం మాట్లాడారో నాకు అర్థం కాలేదండి. ప్రభాకర్ గారా? లేనందున కొంతమంది దేవుని నమ్మి అన్నిలో కలిశారు డబ్బుల కండిషన్ ఉండటం వలన. ఏమో అండి ప్రభాకర్ గారు, నిజంగా మీరు చెప్పింది మాకు అర్థం కాలే, క్షమించాలా. మీకు అర్థమైందా కొర్నేలు గారు? సాధువుగా ఉండనందున అన్యులుగా మారిపోయారట బోధకులు. సాధుగా బోధకులు, ఉండనందున విశ్వాసులు విశ్వాసులు అన్యులుగా మారిపోయారు. ఓకే ఓకే. ఎందుకు? ఇంత సరే. ఇస్తే వస్తాం, అంత ఇస్తే వస్తామని కండిషన్ ఉండటం వల్ల. ఓకే ఓకే. ఏమో మీ అందరి వాయిస్లో నాకైతే స్పష్టంగా వినబడట్లేదు. నా ఒక్కని వాయిస్ అయితే మీకు వినబడుతుంది కదా? వినబడుతుందన్న. వినపడుతుంది. ఓకే. సో చూడండి, మూడోది కూడా మనం చూస్తున్నాం, అపవిత్రంగా బోధించకూడదు. ఈ 3 విషయాల గురించి మనం ధ్యానించాం. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3-7 వచనాలు. మరి నిజంగా మన బోధ ఎంత ప్రమాదకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకా పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలోను మరియు 4:2 చూడండి, కుయుక్తిగాను వంచగనా బోధించకూడదంట. మేము కుయుక్తిగా ఎప్పుడు నడుచుకోలే, మీ మధ్యలో మేము బోధను వంచనగా బోధించలే. మభ్యపెట్టే విధంగా మా బోధ లేదు, మోసం చేసే విధంగా మా బోధ లేదు, మా బోధలో అపవిత్రత లేదు, మా బోధలో డబ్బును కాంక్షించలే, మా బోధలో పేరును కాంక్షించలే, మా బోధలో అధికారాన్ని ప్రదర్శించలేదు. ఎన్ని మాటలు అండి, ఎంత అద్భుతం చూడండి. వాటిని క్లుప్తంగా చెప్పాలంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, మా బోధలో మేము మనుషులను సంతోషపెట్టలేదు, మా బోధలో మేము డబ్బు కోసం బోధించలేదు, మా బోధలో మేము అధికారాన్ని కోరుకోలేదు, మా బోధలో మేము దేనిని ఆశించలేదు. ఇంకా మేమే పాలిచ్చే తల్లి ఎంత పిల్లల పట్ల సాధుగా ఉంటుందో అలాంటి సాధువులుగా ఉన్నాము. మా బోధలో కుయుక్తి లేదు, మా బోధలో వంచన లేదు, మా బోధలో మోసం లేదు, మా బోధలో అపవిత్రత లేదు, మా బోధలో ఎలాంటి కపటం లేదంటున్నాడు. మీరు ఒకవేళ సంఘానికి బోధించినా, ఎవరన్నా ఇంటికి విజిటింగ్కి వెళ్ళి ఏదైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినా, లేకపోతే ఎవరైనా పిలిచినప్పుడు మిమ్మల్ని వాక్యం చెప్పడానికి పిలిచి వెళ్ళినప్పుడు ఈ క్లారిటీ మీకు ఉండాలండి. ఒక లేకపోతే వెళ్ళడం మానేయండి దయచేసి. దానికంటే వెళ్ళకుండా ఉండి శిక్షణ తప్పించుకోవడం బెటర్. మీరు వెళ్ళి ఇలా ఆశించి వెళ్ళి శిక్ష వించడబడడం కంటే, డబ్బుల కోసం లొంగిపోవడం కంటే, 50 10 పరక వస్తాయని కాంప్రమైజ్ అవ్వడం కంటే మీరు కామ్గా ఉండడం మంచిది. ఏమంటారు? కొంతమంది ఇలా డబ్బులు తీసుకుంటూ కూడా దేవుడు నన్ను బహుబలంగా వాడుకుంటున్నాడు అన్న అంటారు. వాడుకోవడం అంటే ఏంటిదండి? దేవుడు వాడుకుంటున్నాడా? మనుషులు నేను వాడుకుంటున్నారా? డబ్బుల కోసం నువ్వు వెళ్తున్నావా? అవునా? ఏదైనా దేవుడు వాడుకోవడమేనా అండి? హలో, ఏమంటారండి? దేవుడు వాడుకున్నట్టేనా మనల్ని? కాదన్న, కాదు. చాలా మంది అలా చెప్తుంటున్నాను, దేవుడు వాడుకున్నాను. నువ్వు చేసేది అబద్ధం, నువ్వు చేసేసరికి లేదు అని కొంతమంది భార్య పిల్లలు ఈ రోడ్డు మీద వదిలేసి, ఇంట్లో వదిలేసి, వాళ్ళ అవసరతలు తీర్చకుండా అప్పులు చేసి తిరుగుతూ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంటారు. అరే, దేవుడు నేను వాడుకుంటే ఎట్లా అవుతుంది? అప్పులు చేస్తే అప్పులు చేపించి నేను ఎందుకు వాడుకుంటాడు దేవుడు? నువ్వు బాధ్యతను విస్మరించినావు కాబట్టి అప్పులు అవుతున్నాయి. అవునా? హలో అండి, ఇవన్నీ అర్థం కావు. పరిచర్య పిచ్చుంది కొంతమందికి, అంతే. భార్య ఎటు పోతుంది, పిల్లలు ఎటు, మరి అవి కూడా దేవుడే చెప్పాడు. భార్య పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి, కుటుంబాన్ని నేలనోడు సంఘాన్ని వెళ్ళడానికి అర్హుడు కాదని కూడా దేవుడే చెప్పిండు అనే లైన్ అర్థం చేసుకోరా. లైన్ మీరు వెళ్ళిపోతారు సేవ కొంతమంది. చూడడానికి మనుషులను సంతోషపెట్టే విధంగా ఉండకూడదు, మనుషుల ధనమును ఆపేక్షించే విధంగా ఉండకూడదు, మనుషుల మెప్పు కోరే విధంగా ఉండకూడదు. ఇవన్నీ మనం తెస్సలోనిక పత్రికలో ఉన్న సారాంశాలు. ఈరోజు చాలా మంది మనుషులకు భయపడతారండి. మనుషులను సంతోషపెట్టడానికి బోధిస్తారు. అబ్బో ఫలానా అయ్యగారు ఉన్నాడు, ఏమనుకుంటాడో అని భయం. అవునా? అయ్యో ఇలా బోధిస్తే మనకు ఎవరన్నా రూపాయన్ని ఇస్తారా, రేపు రానిస్తారా అనే భయం. మేము హ్యాపీ, ఎందుకంటే మాకు ఆ భయాలు లేవు. వచ్చినా రానిచ్చినా రానికపోయినా ఎలాంటి భయం లేదు. అవసరం ఉంటే కొద్ది రోజులు 4 రోజులు కామ్ కూర్చుంటాం. దేవుడు ఇంకో దగ్గర డోర్ ఓపెన్ చేస్తాడు, అంతేగాని మీకు తెలుసా అండి, మా పరిచర్యలో మేము అతి తక్కువ ఖర్చు పెట్టిన పరిచర్య మాది. మేము పరిచర్యలో తక్కువ ఖర్చు పెట్టి చేసిన పరిచర్య మాది. అంటే ఎక్కడ అనవసరమైన రాద్ధాంతాలు, హంగులు, ఆర్భాటాలు లేకుండా మేము పరిచర్య చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా పరిచర్యలో ఎక్కడ హంగు, ఆర్భాటం కనిపించదు మీకు. నిజంగా చెప్తున్నామండి. 24 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ప్రవీణాన్ని కానీ, నేను సురేష్ కానీ సింపుల్గా, ఎంత హడావిడి లేని పరిచర్యలు మాది. డబ్బు యొక్క దర్పము, డాబులు ఏమి కనిపించవు మా పరిచర్యల్లో. మీకు అసలు ఆ ప్రోగ్రాంలే కనిపించవు. నిజమా అండి?
హలో, నిజమే అన్న. ఈరోజు మీ పరిచర్యలు చూడండి, ఎన్నో హంగులు ఆర్భాటాలు జరుగుతాయి కానీ ప్రతిఫలం అంత కనిపించదు. మనం ఎందుకు పరిచర్య చేస్తున్నాం? నిజంగా ఆలోచించండి. మనుషులను సంతోషపెట్టడానికి ఏట్లేదా? సంవత్సరం వస్తే మనుషులను సంతోషపెట్టడం ఏమంటారు? డిసెంబర్ మాసం వస్తే చాలు మనం అన్ని మనుషులను సంతోషపెట్టేటివి ఉంటాయి. నిజమా కదా చెప్పండి? ఎందుకు ఆ అంగులు ఆర్భాటాలు డెకరేషన్లు అంటే ఇక వాటికి ఏముండదు. మరి వాటి వల్ల ఎంత స్పిరిచువాలిటీ వస్తుంది అనేది ఉంటుంది. ఏదైనా కావచ్చు. మరి ఉపదేశకుల పట్ల ఎలా ప్రవర్తించాలి? మంచి ఉపదేశకుల పట్ల ఎలా ప్రవర్తించాలి చెప్పండి. నెంబర్ 1, వారి మన్నన చేయాలంటే ఒకసారి చదవండి. తెస్సలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఉపదేశకులను ఏం చేయాలా? మన్నన చేయాలి, గౌరవించాలి. ఈరోజు ఉపదేశకులను గౌరవించే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. అసలు ఎంత ప్రమాదకరమైన విషయం చూడండి. ఏంటిదంట? వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు, బోధిస్తారు. ఇవన్నీ ఒకసారి 2-3 పెట్టి వీటి మాట్లాడుకుందాం. వారి మిక్కిలి ఘనముగా ఎంచాలా. లేఖనం చదవండి ఒకసారి. తెస్సలోనికలకు రాసిన పత్రికలోని 2 మాటలు చూస్తాం. 5:12-13 చదవండి ఎవరైనా. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారమై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు చాలండి, వినండి ఎంతవరకు చదువు. ఏంటిదంట? 12-13లో మీరు చాలా స్పష్టంగా చూడండి. ఏముంది అక్కడ? క్రిస్టల్ క్లియర్ గా ఏముంది? మరియు సహోదరులారా, మీలో, మీ మధ్యలో ఎవరైతే ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చెయ్యాలా. ఎవరినంట? బుద్ధి చెప్పువారనా? ఎవరైతే మీకు మంచిగా వినసొంపు కలిగిన మాటలు చెబుతారో, తీయని మాటలు చెప్తారో, షుగర్ కోటెడ్ ప్రీచింగులు చేస్తారో, ఎవరైతే దేవుడు మిమ్మల్ని దీపిస్తాడని ఊరికే పలుకుతా ఉంటారో, ఎవరైతే మీకు స్వస్థత శీఘ్రంగానే మీకు కలుగుతుందని ఎవరైతే మంచి మాటలు మీ హృదయానికి నెమ్మదినిచ్చే మాటలు పలుకుతారో వారిని మన్నన చేయాలని చెప్తున్నాడు. అవునండి? కాదండి. మరి ఎవరిని మనం చేయాలా? బుద్ధి చెప్పు. ఎవరైతే వాక్యము చేత మనకు బుద్ధి చెప్తారో వారినంట బుద్ధి చెప్పు వారిని గౌరవించాలా. 13వ పని, వారి పనిని బట్టంట వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఎలానంట? వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలంట. ఎవరినండి? బుద్ధి చెప్పు వారిని, కదా, బుద్ధి చెప్పేవారిని, వాక్యం చేత హెచ్చరించే వారిని, వాక్యం చేత గద్దించే వాళ్ళని. అంతేగాని ఏం చెప్పినా తల నిమిరే వాళ్ళని కాదు. అవునా? మంచిది బేట, మంచిది బ్రదర్, మంచిది సహోదరుడా, మంచిది, అలాగే కంటిన్యూ చేయి. ఓ నీకు అవన్నీ ఉన్నాయా? గుడ్ గుడ్ బ్రదర్, ప్రొసీడ్. నేను దేవుడు వాడుకుంటాడు, గొప్పగా వాడుకుంటాడు, నువ్వు వెళ్ళు బ్రదర్, అలాగే వెళ్ళు. ఇలాగ చెప్పేవాళ్ళనా? మంచి చెడులు విచారించి బుద్ధి చెప్పేవారినా? మీరే ఆలోచించుకోండి. ఎవరిని గణపరచాలి, ఎవరిని మన్నన చేయాలి? బైబిల్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇంకా వారి ప్రవర్తన ఫలాన్ని బట్టి శ్రద్ధగా తలంచుకోవాలా. హెబ్రీ 13:7 చూడండి. నాయకులనంట ఏం చూడాలంట? మంచిగా వినండి. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలి, వారి విశ్వాసమును అనుసరించాలి. చదవండి ఒకసారి హెబ్రీ 13:7. దయచేసి చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చాలండి. ఏంటిదంట? మీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో వారు వాక్యాన్ని బోధించే వారి ప్రవర్తన ఫలాన్ని తలంచుకోవాలంట. బోధన మాత్రమే కాదు, వారు ఎలా జీవిస్తున్నారో కూడా తలంచుకోవాలంట. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొని వారు ఏ విశ్వాసంలో ఉన్నారో ఆ విశ్వాసాన్ని అనుసరించాలంట. ఎవరిని అని జ్ఞాపకం చేసుకోవాల్సింది? వాక్యం బోధిస్తున్న వారిని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వారి ప్రవర్తన ఫలాన్ని, వారి విశ్వాసాన్ని, వారి ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసాన్ని అనుసరించాలి.
మరి నేటి క్రైస్తవం ఎలా ఉందండి? మీరే చెప్పాలా. మనకెందుకు బ్రదర్ వాళ్ళ ప్రవర్తన, మనకెందుకు? మనకు కావాల్సింది తీసుకోవాలా. ఏమంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈరోజు సార్వత్రిక సంఘం అంతా ఎలా ఉందండి? పాస్టర్, ఆ బోధకుడు ఎలాంటి వాడైతే మనకెందుకండి? మనకు నచ్చింది తీసుకోవాలి. అవునా? మాట్లాడరేంటండి? ప్రపంచం అంతా ఇట్లా ఉందా ఇప్పుడు? మొత్తం అందరూ హంసల్లాగానే బిహేవ్ చేస్తారు. అంటే మేము పాలను నీళ్ళని వేరు చేసి మేము పాలను మాత్రమే తీసుకున్నామంత. అది కూడా ఒక రకమైన గర్వమే. అవునా? అతిశయం కాదా? నీ వల్ల అవుతుంది అలాగా మంచిని తీసుకోవడం? ఒక దగ్గర మంచి చెడు ఉంటే నేను మంచిని మాత్రమే తీసుకుంటాను అంటే, పాస్టర్ యొక్క జీవితం సరిగా లేనప్పుడు ఆయన యొక్క చెడు ప్రభావము, ఆయన తప్పుడు బోధ యొక్క ప్రభావం నీ మీద పడదా? పడుతుందా పడదా చెప్పండి. హలో అండి. మరి వీళ్ళు ఏమంటారు, తప్పుగా అనుకోండి, ఏదో అంటారు కదా, సన్నాయి నొక్కులు నొక్కినట్టు. అబ్బా మాకు అంత సంబంధం లేదండి, మా పాస్టర్ ఎలాంటి వాడైతే మాకేందండి, మేము కేవలం బోధ వింటాం, బోధనే తీసుకుంటామంట. ఎలా తీసుకుంటారు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది ఎలా సాధ్యం అండి అది? హలో, అది సాధ్యం కాదండి. అది సరైన బోధ కాదు. బోధతో పాటు ప్రవర్తన మంచిగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుంది? మీ పైన నాయకులుగా ఉన్నవారంట, బోధించేవారంట, వారి జ్ఞాపకం చేసుకొని, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలంట. వాళ్ళు ఎలా జీవించారో, వారి జీవితం ఎంత బాగుందో శ్రద్ధగా తలంచుకొనుచు, వారు ఏ విశ్వాసాన్ని అనుసరించి నడుచుకున్నారో అదే విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోవాలా. ఇప్పుడు చెప్పండి, మన నాయకుల విశ్వాసం అనుసరించి నడుచుకునే అంత విశ్వాసం ఉందంటారా? హలో, నిజం ఎక్కడుంది? చెప్పండి అసలు. లేదు. ఒక్క నాయకుని తలుచుకొని విశ్వాసం చూడండి ఒకసారి. ఫస్ట్ వాళ్ళ జీవితంలో ప్రజల్ని డబ్బుల కోసం మోసం చేయకుండా, దశం భాగాల గురించి బెదిరించకుండా, దేవుని నుంచి వెళ్ళి పొందుకొని దేవుని వైపే చూస్తూ నడిచినటువంటి విశ్వాసాలు చూపించండి. హలో, హెబ్రీ 13:17 చదవండి. నాయకుల పట్ల ఎలా ప్రవర్తించాలంటే ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ 13:17. మీ నాయకులు లెక్క అప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారి మాట విని వారికి లోబడి ఉండాలా. ఎందుకు అనంటే, వారు దుఃఖంతో పని చేస్తే వినేవారికి నిష్ప్రయోజనం కనుక, వారు దుఃఖంతో కాక సంతోషంతో పని చేయాలంటే వారి మాట విని వారికి లోబడి ఉండాలా. నాయకులు అనే వాళ్ళు సంతోషంతో మనకు పరిచయం చేయాలండి. దుఃఖంతో చేయాలా, సంతోషంతో చేయాలా? హలో, సంతోషంతో చేయాలంటే ఏం చేయాలి మరి మనం? వాళ్ళని మాటనే లోబడాలండి. వారి మాట విని వారు లోబడితే వాళ్ళు దుఃఖం కలగదు. దుఃఖపెట్టకుండా ఉండడం అంటే అర్థం ఏంటిది? వారు చెప్పింది వినాలా. వారు వాక్యానుసారంగా చేసింది చెప్పింది వినాలంటే పర్సనల్ పనుల గురించి చెప్పట్లేదండి. వాళ్ళు చెప్పింది వినడం అంటే వారు వాక్యానుసారంగా ఏదైతే చెప్తారో దానికి లోబడాలని అర్థం. ఇప్పుడు మీకు 6 నెలల నుండి ఒక సత్యవాక్యమే బోధిస్తున్నానని నేను రూఢిగా నమ్ముతున్నాను. మీరేమంటారు? హలో, నిజమేనా? సత్యవాక్యాన్ని బోధిస్తున్నా. నేను ఎప్పుడైనా మీకు అబద్ధాన్ని బోధించినామా అండి? మేము ఎవరమైనా మీకు? లేదన్నా, లేదన్నా. మరి ఇప్పుడు మేము ఎప్పుడు మీకు ఆ తప్పుడు బోధ చేయలేదు. మీకు వాక్యమే కదా బోధించింది. మరి లోబడతారా వీటన్నిటికి? మీరు లోబడితే నాకు సంతోషం ఉంటుంది. లోబడిపోతే ఏముంటదండి? దుఃఖం ఉంటది. దుఃఖం ఉంటుంది. అవునా? అయ్యో, 6 నెలలు 7 నెలలు కష్టపడి ఇంత బోధిస్తే వీళ్ళు ఒక్క మాట కూడా పాటించట్లేదు అంటే దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఇప్పుడు జాకబ్ చెప్పిండు అనుకో, నాకు ఫోన్ చేసి, అన్న మీరు ఇంత కష్టపడి బోధించారు కానీ చాలా మంది దాన్ని పాటించట్లేదన్న అన్నాడు అనుకో. తెలిసిన మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు, చాలా సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? దుఃఖం ఉంటుంది. దుఃఖమే కదండి ఉండేది. అవునా? అవునయ్య. నెక్స్ట్ 6వ పాయింట్, వారికి ప్రతి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. గలతీ 6:6 కదా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, మీరు ఫుట్ నోట్లో చూడండి ఏమున్నదో ఒకసారి. ఎవరైనా చదువుతారా? గలతీ 6:6లో ఉన్న ఫుట్ నోట్ చదవండి ఎవరన్నా. ఫుట్ నోట్లో ఏముందో
హలో, అదేంటండి 48 వాక్యం మందిలో బైబిల్ పట్టుకొని ఫాస్ట్ గా తీయకపోవడం నిజంగా ఆశ్చర్యకరంగానే ఉంది. వాక్యోపదేశం పొందువాడు ఆ సమస్త సద్విషయములలో ఏంటిదంట? సమస్త బోధించు సద్విషయములలో వానితో పాలివాడై ఉండవలెను. బోధించు వానితో పాలిభాగస్తులు కావాలంట. అది అర్థం. దీన్ని అఫ్ కోర్స్ కొంతమంది ఇక డబ్బుల కోసం, దశంభాగాల కోసం కూడా వాడుకుంటున్నారు. సో మేమంత దిగజారిపోలేదు, మాకు అంత అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న విషయమే చెప్తున్నాం. అంటే వారు ప్రతి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలంటే ఏంటిదంట? సమస్త సద్విషయములలో బోధించు వానితో విన్నవారందరూ పాలిభాగస్తులు కావాలి. అంటే మంచి పనిలో పాలిభాగస్తులు కావాలి. ఇప్పుడు మేము ఒక 4 సెమినార్లు మీ మధ్యలో చేయాలనుకుంటున్నాం. అది మంచి పనా, చెడ్డ మనిషి, సద్విషయమా, చెడ్డ విషయమా? సద్విషయమే. సద్విషయమా, దుర్విషయమా అండి? మంచి విషయం అన్న. మంచి విషయం. మంచి పని చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అందరూ పాలిభాగస్తులు కావాలి. కదా, విన్న వాళ్ళందరూ పాలిభాగస్తులు కావాలా? Yes. జాకబ్ పెడుతూనే ఉన్నాడు, లిస్ట్ పెట్టండి, మంచి పని ఇది, మనం అందరం ఇన్వాల్వ్ అవుదాం, నోట్స్ విషయంలో స్పందించండి అని అంటే మరి స్పందించట్లేదు. మరి పాలిభాగస్తులు అవుతున్నట్ట అవనట్ట? జస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క మాట అలా నేను కూడా టచ్ చేయాలనుకున్నాను. కానట్టే. అవుతున్నారా అండి? పాలిభాగస్తులు అవుతున్నారా, కావట్లేదా? ఇప్పుడు చెప్పండి. కొద్దిమంది అవుతున్నారు, కొద్దిమంది అవ్వట్లేదు కదా. అవునండి. ఇప్పటి వరకు 30-40% అయ్యారు, మిగతా వాళ్ళు కాలే. మరి ఎందుకో తెలియదు. మరి చెడ్డ పనా, మంచి పనా? మరి మాకు అర్థం కావాలి కదా. మేము మంచి పని అనుకుంటున్నాం. లేదంటే ఎవరైనా చెప్పగలుగుతారు? మెసేజ్ పెట్టండి ఈరోజు గ్రూప్లో, అన్న ఈ పని మాకు అంత నచ్చట్లేదు, వాక్యానుసారంగా అనిపించట్లేదు, అందుకే మేము ఇన్వాల్వ్ అవ్వట్లేకపోతున్నాం అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ పెట్టండి ఎవరన్నా ఈరోజు చూద్దాం. హలో, పెడతారా అలాగే? పోనీ. మంచి విషయాన్ని చెడ్డదని ఎలా అనటానికి ఎలా ధైర్యం ఉంటుందండి? అంటే ఇటు చెడ్డదన్నారు, ఇటు మంచిదన్నారు అన్నమాట అయితే. ఓకే, సరే. ధ్యానించుకున్నాం. చూడండి, ఎవరైతే తమ జీవనోపాధిని స్వచ్ఛందంగా విడిచిపెట్టి మీ ఆత్మీయ క్షేమం కోసం పాటుపడతారో అలాంటి వారికి ఏమి చేసినా తక్కువే అవుతుంది. కాబట్టి అలాంటి వారిని సన్మానించడం, మరి వారికి గౌరవవేతనం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నిజమే కదా. జినైన్గా ఎవరైతే తమ జీవనోపాధిని స్వచ్ఛందంగా విడిచిపెట్టి, అంటే విడిచిపెట్టారంటే మళ్ళీ ఖాళీ ఉండడం గురించి మాట్లాడట్లేదు. కొంతమంది విడిచిపెడతారు కానీ ఖాళీగానే ఉంటారు. మీ ఆత్మీయ క్షేమం కోసం పాటు పడతారో అలాంటి వారికి ఏమి చేసినా తక్కువే అవుతుంది. కాబట్టి అలాంటి వారిని సన్మానించడం, మరి వారికి గౌరవ వేతనం ఇవ్వడం, ఆనరోర్యం ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం అండి. చివరిగా వారి రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచాలంటే చూడండి, బోధించే వారి పట్ల ఎలా ప్రవర్తించాలనేది మనం ఇక్కడ చూస్తున్నాం. 1 తిమోతి 5:17 చూడండి, చదవండి ఒకసారి. 1 తిమోతి 5:17. హలో అండి. వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. చదివారా లేఖనం? చదవండి దయచేసి ఎవరైనా. బాగుగా పాలన చేయి బాగా పాలన పెద్దలను చేయు. విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎవరంట? బాగుగా పాలన చేయు పెద్దలకు మాత్రమే చెప్తున్నాడు, అందరికి కాదు. చాలా మంది పెద్దలు ఉంటారు కానీ అందరు ఇలా ప్రయాసపడలేరు. అవునా? అవునండి. మరి ఎవరంట బాగుగా పాలన చేయ పెద్దలు అంటే ఏంటి? విశేషంగా వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానంగా పాత్రలుగా ఎంచాలి. ప్రయాసపడడం అంటే అంటే ఏదో బిజీగా అటు ఇటు తిరగడం గురించి మాట్లాడట్లేదు. ఎక్కడ ప్రయాసపడడం గురించి మాట్లాడుతున్నాడండి? మనం చేసే విజిటింగులు ఇవన్నిటి గురించి ప్రయాస అనట్లేదు. ఎక్కడ? వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడడం అంటే ఏంటిది? అది శ్రమతో కూడుకున్నది. చెమటొడ్చాలంట వాక్యమందు ఉపదేశమందు. వారానికి 1 గంట సేపు ప్రసంగం చేస్తే చెమటొడుస్తారా ఎవరైనా? హలో, చెమటోడ్చరండి. చెమటోడ్చడం అంటే అంత కష్టపడాలి, లేఖనాలు అంత పరిశోధించాలి, అంత వాక్యాన్ని నిర్విరామంగా బోధించాలి, ఉపదేశించాలి, అలసిపోయేంతగా, శరీరం కృంగి కృషించేంతగా ఉపదేశించాలి. దాన్ని అంటారు ప్రయాస అంటే.
మరి అలాంటి వారిని రెట్టింపు సన్మానంగా పాత్రలుగా ఎంచాలని 1 తిమోతి 5:17 చెప్తుంది. సో పై మాటలో సన్మానం అనే మాటకు ఆర్థిక సహాయం చేయాలని అర్థం. అంతేగాని రాగానే స్టేజ్ మీద కూర్చుండబెట్టి శాల్వాలు కప్పి బొకే ఇచ్చి దండలేయడం కాదు సన్మానం అంటే. చాలా మంది పాస్టర్లకు సన్మానం అంటే కూడా తెలియదు ఈ రోజు వరకు. సన్మానం అంటే ఏముంది అక్కడ కింద చూడండి, రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచవాలంటే పనివాడు తన జీతమునకు పాత్రుడు. అలాంటి వాళ్ళు 2 అంతల జీతానికి అర్హులు అని చెప్తున్నాడు. గౌరవార్థమైన వేతనం అంటారు, ఆనరేరియం అంటారు. ఇలాంటి వాళ్ళు గౌరవార్థమైన వేతనానికి అర్హులు. అంటే జీతానికి కాదు, జీతం అంటే వేరు. అంటే జీతం అంటే ఎలాంటి జీతం ఇది? గౌరవార్థమైన జీతం ఇది. వాళ్ళకు గౌరవంతో కూడిన జీతం ఇవ్వాలంట. సో దానికి అర్హులు. ఇలా మొఖాన పడేసడానికి కాదు, ఏదో ఎంతో కొంత మొఖాన పడేస్తారు చూసిన కొంతమంది, అలా కాదు. గౌరవంతో ఇవ్వాల్సినటువంటి విషయం ఇది. ప్రయాసపడిన వారిని గౌరవార్థంగా గౌరవించి జీతం ఇవ్వాలా. ఇలాగా మరి నాయకుల పట్ల ఎలా ప్రవర్తించాలంటే అలా చూసాం. కొంతమంది డౌట్ వస్తుంది కాబట్టి నేను యాడ్ చేసిన. ఈ గౌరవపూర్వక వేతనానికి అపోస్తులు, సువార్థికులు మరి వాక్యమందు ఉపదేశం ప్రయాసపడే పెద్దలు, బోధకులు అర్హులు. హెచ్చరిక: బావుగా పాలన చే పెద్దలు అనగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడని వారికి మరియు ప్రవక్తలకు ఆర్థిక సహాయం చేయమని వాక్యములు ఎక్కడ కూడా చెప్పలేదండి. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయకూడదు. నిజంగానే వాక్యమందు ఉపదేశమందు ఎవరైతే ప్రయాసపడతారో వారికే, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే వారికే ఖచ్చితంగా సహాయం చేయాలా. మోసం చేసే వాళ్ళకి కాదు, మోసగాళ్ళకి ఏమని చెప్పలేదు, అబద్ధాలు ఆడేటోళ్ళకి కాదు, డబ్బు సంపాదించుకునే వాళ్ళ కోసం అది చెప్పలేదండి. యథార్థంగా, నీతిగా, నిజాయితీగా వాక్యం కోసం కష్టపడే వారికే జీతం ఇవ్వాలని చెప్తుంది. ముగింపు: ఇవేగాక మీరు సంఘంగా కూడి వచ్చినప్పుడు ఇంకా ఒక పాట కానీ, ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట కానీ, లేదా ఒక మంచి సాక్ష్యం కానీ తీసుకొని రావచ్చు. సో ఇలాగా మనం దాదాపుగా 17 వ్యక్తిగత వరాలు మరి 5 నాయకత్వ వరాలను చూసామండి. ఓకే, వరాలలో ఇవే కాకుండా మీరు కూడి వచ్చినప్పుడు ఒక మంచి పాట అండి. పాట అనేది ఎట్లుండాలి? వాక్యానుసారంగా ఉండాలి. అంటే క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉండాలి. లేదా ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట తీసుకురావచ్చు. లేదా ఒక మంచి సాక్ష్యం, దేవుడు నా జీవితంలో నేను ఒకప్పుడు మొండిదాన్ని, నేను ఒకప్పుడు కోపిష్టోని, లేకపోతే నేను ఒకప్పుడు గయ్యాలిని, నేను ఒకప్పుడు డబ్బు పిచ్చితే గలవాన్ని, కాకపోతే దేవుని వాక్యం ద్వారా నేను ఇలా మార్చబడ్డాను అని ఇలాంటి సాక్ష్యాలు తీసుకురావాలి సంఘానికి. అవునా అండి? మన సంఘాల్లో ఇలాంటి సాక్ష్యాలు ఉంటాయా అండి? ఉండాలండి, ఉంటాయి. ఉండాలి అనట్లేదండి, ఉంటాయి అని అడుగుతున్నాను. అది కష్టమే. అంటే ఎవరైనా మాట్లాడారండి, నేను ఒకప్పుడు గయ్యాలి దాన్ని అండి, ప్రభు కృపను బట్టి నా హృదయం మారిపోయి ఇప్పుడు నేను గయ్యాలి దాన్ని వదిలేసిన, నేను ఒకప్పుడు నాకు డబ్బు పిచ్చండి, కానీ ఇప్పుడు నాకు అది లేదు, ప్రభు కృపను బట్టి డబ్బు మీద అసలు ఆశనే ఉడతలేదు నాకు. నేను ఒకప్పుడు ఊకే ఇంట్లో మా భర్తకు అవిధే చూపించేదాన్ని, దాన్ని ఎదిరించేదాన్ని, కానీ వాక్యం ద్వారా నేను తట్టబడి ఇక నుండి నా భర్తకు ఏం చెప్పినా నాకు కష్టమైన లోబడుతున్నాను ప్రభు కొరకు. ఒకప్పుడు నా భార్యని ఇష్టానుసారంగా తిట్టేది, కొట్టేది నేను, కానీ ప్రభు వాక్యం నా హృదయాన్ని తాకడం వల్ల నేను భార్యను ఏమనలేకపోతున్నాను. నేను చాలా మారిపోయానండి. నాకు తల్లిదండ్రులు అసలు గౌరవించకపోయిన, లెక్క చేయకపోయాన్ని, కానీ వాక్యం వింటున్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల మీద నాకు ప్రేమ పుట్టింది. నేను వాళ్ళకి బలవంతంగా ఉండేది నాకు, కానీ ఆయన ఇప్పుడు ప్రేమగా దగ్గర తీసుకొని గౌరవిస్తున్నాను. ఉన్నాయా ఇలాంటి సాక్ష్యాలు సంఘాల్లో? మా సంఘంలో ఒకటి ఉన్నాయండి, మా సంఘంలో చెప్పారు. మా ఇంటి పక్కలను చూస్తే నాకు ఎవరైనా బాగుంటే చాలా అసూయపడేదాన్ని నేను, కానీ ఈ మధ్యలో నేను అసూయని జయించిన. ఉన్నాయా ఇవి కదండి సాక్ష్యాలు అంటే? ఉన్నాయా ఇలాంటి సాక్ష్యాలు? మన సాక్ష్యాలు ఏం చెప్పిస్తున్నామండి? రాత్రి నాకు కడుపు నొచ్చింది, మా అయ్యగారి ప్రార్థన చేశాడు, నా కడుపు నొప్పి తగ్గింది, స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. నాకు తుమ్ము వచ్చింది, జబ్బు వచ్చింది, మా బాబుకి ఇలా అయింది, కాలేజీకి వెళ్తున్నాం, వస్తుందో రాదానికి వెళ్ళాం, మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాం, కాలేజీకి వెళ్ళగానే మేము అనుకున్నది ఏం జరగాలి, అంత బాగానే జరిగింది, దేవునామానికి స్తోత్రం, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఏంటి మన సాక్ష్యాలు ఇవేనా? హలో, అవే అండి. ఇప్పుడు చాలా మంది అసలు అవేం సాక్ష్యాలు అండి అసలు? సాక్ష్యం అంటే జీవితంలో ఒక మార్పు కదండి, ఒక గొప్ప మార్పు చూపించాలి జీవితంలో. మరి ఇలాంటి సాక్ష్యము, ఇలాంటి ఒక మంచి పాట, ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట సంఘంలో రావాలి. 17 వరాలు వ్యక్తిగత వరాలు, 5 నాయకత్వ వరాలతో పాటు ఇలాంటి ఇంకా
22 అంటే ఒక పాట, ఒక మంచి పాట, ఒక ప్రోత్సాహకరమైన మాట, ఒక మంచి సాక్ష్యం అంటే 25, ఇలాంటి 25 రకాలుగా మనం సంఘంలో పరిచయం చేయొచ్చు. సో వరాల యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని కూడా చూశాం. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ మీకున్న వరాన్ని గుర్తించండి, మీ వరాన్ని ఉపయోగించండి, క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించగలరని నా యొక్క ప్రార్థన మరి విన్నపం. మీ యొక్క వరాన్ని గుర్తించి మీ వరాన్ని క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉపయోగిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎన్నో వరాలు నేర్చుకున్నాం. మరి ఈవెన్ మనం సాక్ష్యాలు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు కూడా నేర్చుకున్నాం. సో కాబట్టి సంఘానికి క్షేమం కలిగించేటి, సంఘానికి మేలు కలిగించే పనులే మనం చేద్దాం. సంఘానికి ఇబ్బంది కలిగించేటి, మనం సంఘం వల్ల మనకు సంఘానికి కలిగించే వాటిలో ఎలాంటి ఉపయోగం లేని వాటిని దయచేసి మనం చెప్పకూడదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీకున్న వరాలను మీరు గుర్తించేలా చేసి ఆ వరాల విషయంలో మీరు క్లారిటీ తెచ్చుకొని అదే వరాలతో మీరు సంఘానికి సేవ చేయుదురుగాక. ఆమేన్.